నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు గరం మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా మన అమ్మ వాళ్ళ జనరేషన్ వరకు చేసే గరం మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఈ జనరేషన్లో యూజువల్గా గరం మసాలా చేసినప్పుడు చాలా రకాల మసాలా దినుసులు అవి వేస్తున్నారండి. కానీ మన అమ్మ వాళ్ళ జనరేషన్ వరకు కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ది బెస్ట్ మసాలా ప్రిపేర్ చేసేవారు. మరి దానికోసం ఒక కడాయిని తీసుకోండి. ముందు స్టవ్ మీద పెట్టొద్దు. దాంట్లోకి 1 కప్తో ధనియాలు వేసుకోండి. 1 కప్పు మెజరింగ్ తీసుకుంటే అన్ని దాంతోనే వేసుకోండి. 1/2 కప్పు లవంగాలు కూడా వేసుకోండి. అలానే దీంట్లోకి దాల్చిన చెక్క కూడా తీసుకుని 1/2 కప్పు కన్నా కొద్దిగా తక్కువ ఇలా ముక్కలు ఎరగొట్టుకుని కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో కొద్దిగా 1/2 కప్పు కన్నా కొద్దిగా తక్కువ అయితే సరిపోతుంది అనమాట. వాటిని కూడా ప్యాన్లోకి వేసేసుకోండి. అలానే ఒక 1/2 కప్పు జీలకర్రను కూడా తీసుకుని జీలకర్రను కూడా వేసేసుకోండి. ఒక 4-5 యాలుక్కాయలు కూడా వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక 4 నుంచి 5 అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని కలుపుకుంటూ జస్ట్ వేడైనంత వరకు ఉంచే సరిపోతుందండి. ఇవేం వేగనాల్సిన అవసరం లేదు. అదే మీకు ఎండ ఎక్కువ ఉంటే గనక ఒక 2 గంటలు ఎండలో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ దినుసులు పట్టుకుని చూస్తే లైట్గా వేడెక్కినాయి అనుకోండి, సరిపోతుంది. అండ్ అలానే ధనియాలు తీసుకుని గనక విరగొట్టి చూస్తే ఈజీగా విరిగిపోతే గనక సరిపోతుంది అనమాట. ఇప్పుడు వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఏ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయవసరం లేదండి. ఇవి వేస్తే చాలు, కర్రీస్ చాలా చాలా బాగా వస్తాయి. నాన్ వెజ్లోకి, వెజిటేరియన్లోకి, బిర్యానీస్లోకి, ఏదైనా స్నాక్స్లో కూడా దీన్ని 100% హ్యాపీగా వాడుకోవచ్చు. మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు లైట్గా హీట్ అవుతుంది కాబట్టి మళ్ళీ దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక అరగంట సేపు పక్కకు పెట్టేసుకోండి. ఒక అరగంట అయిన తర్వాత ఒక గ్లాస్ జార్ కానీ లేదంటే ఎయిర్టైట్ కంటైనర్ కానీ తీసుకుని దాంట్లోకి వేసుకోండి. వేసుకుంటున్నప్పుడు ఒక 2 స్పూన్లు వేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా నొక్కుకోండి. దానివల్ల ఏంటి అంటే లాస్ట్ వరకు కూడా దీని ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ ఏది పోకుండా ఉంటుంది. ఇలా లాస్ట్ వరకు కూడా 2 స్పూన్లు వేసుకోవడం, నొక్కుకోవడం ఇలానే చేయండి. ఇలా చేస్తే ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన అవసరం లేదండి. బయటైనా సరే ఫ్లేవర్ అది కూడా పోకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్స్ పాటించి చేయండి, 6 నెలలు పక్కా ఉంటుంది. అంతే, ఇంత సింపుల్గా గరం మసాలాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.